హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అండి. డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చాలామంది చేస్తారు, కానీ నేను దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేశాను. ఆ ఇంగ్రీడియంట్ ఏంటనేది మీకు తెలియాలంటే వీడియో మొత్తం చూసేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ వల్ల చాలా పోషక విలువలు కూడా ఉంటాయండి దాంట్లో. పిల్లలకైతే చాలా మంచిది. ఫుల్ వీడియో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా కొంచెం మందంగా ఉండే కళాయి పెట్టుకోవాలి. 1.5 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మన ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ ఎంతెంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. నేనైతే 1 కప్పుతోటి 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం పప్పు తీసుకున్నాను. బాదం గింజలు ఈ విధంగా తీసుకొని మంచిగా నెయ్యిలో వేగనివ్వాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని లోపల వరకు వేగే విధంగా, మరీ అట్లని ఓవర్గా వేగకూడదు. కొంచెం కలర్ షేడ్ అవుతున్నాయి, గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి అనుకున్నప్పుడు తీసేసుకోవటం. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం కూడా లేదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్ ఏంటంటే గోండ్ అండి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. మనకి చూడటానికి పటికి బెల్లం లాగా అనిపిస్తుంది, కాకపోతే ఇది వచ్చేసి గమ్ అనమాట, గోండ్ అంటారు. ఇదొక మల్టీ ప్రోటీన్ ప్రోడక్ట్ అనమాట. ఆ విధంగా ఉంటాయి దీంట్లో ప్రోటీన్స్. చాలా మంచిది, పిల్లలకైతే చాలా మంచిది. నేను దీని గురించి సెర్చ్ చేసే తీసుకున్నానండి. ఇక్కడ వాళ్ళు చాలామంది వాడతారు ఇది మేము ఉండే దగ్గర. అందువల్ల నేను కూడా సెర్చ్ చేసి మంచిదా కాదా అని తీసుకున్నాను. చాలా బాగుంది. దీన్ని ఏం లేదు, నెయ్యిలో ఇలా కొంచెం వేపగానే మనకి వడియాలు వేగుతాయి కదా, పిండి వడియాలు, ఆ విధంగా వేగిపోతాయి. సగ్గుబియ్యం లాగా అనిపిస్తుంది వేగాక. మనం ఇలా చేతితోటి పట్టుకోగానే మంచిగా నలిగిపోతుంది అనమాట. అలా వేయించుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా మన దగ్గర ఏమేమి ఉన్నాయి డ్రై ఫ్రూట్స్, అవన్నీ పంకిన్ సీడ్స్, కొంచెం పిస్తా పలుకులు అలా తీసుకొని వేసాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. దానికంటే ముందు ఇలా ఖర్జూరం అండి, దాని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి ఖర్జూరం కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ వేసుకునేటప్పుడు మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ మొత్తం కచ్చా పచ్చాగా, మరీ పౌడర్ లాగా కాదు, కచ్చా పచ్చాగా పలుకులు ఉండే విధంగా మిక్సీ వేసుకొని తర్వాత ఖర్జూరం కూడా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనకు కావాల్సినంత స్వీట్ని బట్టి, ఆల్రెడీ ఖర్జూరం వేసాము, స్వీట్గానే ఉంటుంది కాబట్టి చూసుకొని హనీ వేసుకోండి. హనీ కూడా వేసుకొని తేనె ఇప్పుడు మొత్తం కలిసే విధంగా చేతితోటి ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. మనకి ఉండ చేయడానికి వీలుగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా మంచిగా రౌండ్గా బాల్స్లాగా ఉండాలి చేసుకుంటే చాలండి. డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్. ఇంకా మీకు దీంట్లో కావాలంటే చాలా యాడ్ చేసుకోవచ్చు. పల్లీలు, శనగపప్పు, నువ్వులు ఇలాంటివి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.